కార్పొరేట్ ఆసుపత్రులు దోచుకుంటున్నాయి. రాష్ట్రాల వైఫల్యం వాటికి వరంగా మారింది. సుప్రీంకోర్టు పేదలకు మందులు అగ్గువకు దొరకట్లేదని చెప్పి వ్యాఖ్య వాస్తవం మాట్లాడింది సుప్రీంకోర్టు. రాష్ట్రాల వైఫల్యమే వాటికి వరంగా మారింది. డిఎంహెచ్ఓలు పర్ఫెక్ట్గా ఉంటే, ఒక్కసారి జిల్లా డిఎంహెచ్ఓలు పర్ఫెక్ట్గా ఉంటే ఎట్లా మారుతుంది చెప్పండి? వ్యవస్థ మారదా? ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఖచ్చితంగా ఏం జరుగుతుందని చెప్పి ఇప్పుడేం పెద్ద పెద్ద జిల్లాలు కూడా కాదు కదా, ఒక్కో జిల్లాకు ఒక్కో డిఎంహెచ్ ఉన్నాడు. చిన్న చిన్న జిల్లాలే కదా, గతంలో అంటే 10 ఉండేటి, ఇప్పుడు 33 జిల్లాలు చేశా కేసీఆర్. ఒక్కో జిల్లాకు ఒక డిఎంహెచ్ఓని పెట్టిండు. ఇంకా ఏమవుతుంది చెప్పు? లంచాలకు మరిగి ప్రైవేట్ హాస్పిటల్ దంద మామూలుగా కాదు. వీళ్ళేమో ప్రభుత్వ హాస్పిటల్ని చక్కగా చేయరు, ప్రైవేట్ హాస్పిటల్ దోచుకునేటటువంటి ప్రయత్నం. ప్రతి జిల్లా ప్రతి హాస్పిటల్ అంతే ఉన్నది, వైద్య ఆరోగ్య శాఖ అంతే ఉన్నది. ఇక ఇప్పుడు మన తెలంగాణలో అయితే ఉన్న ప్రభుత్వం అట్లనే ఉన్నది, ఆడున్న డిఎంహెచ్ఓలు అట్లనే ఉన్నారు. ఇక ఎందుకు పోవు అంత ఆగం దారుణమైనటువంటి పరిస్థితి. మరి ఎట్లా ఆపుతారో ఈ దందాని, కార్పొరేట్ స్థాయి దందాని ఎట్లా ఆపుతారో తెలియదు. కానీ ప్రజల పైసలన్నీ ఆసుపత్రులలోనే ఉంటున్నాయి.